కడప జిల్లా జమ్మలమడుగులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. శనివారం అత్యంత వైభవంగా చక్రస్నానం నిర్వహించారు. నారాపుర ఆలయ పుష్కరిణిలో అర్చకులు శాస్త్రోక్తంగా విశేష అభిషేకం, చక్రస్నానం నిర్వహించారు. స్వామివారి సుదర్శన చక్రాన్ని పుష్కరిణిలో ముంచిన అనంతరం అర్చకులు సైతం పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ స్నానం పాపాలను తొలగిస్తుందని భక్తుల నమ్మకం. చక్ర స్నానంతో 9 రోజుల పాటు వైభవంగా జరిగిన వాహన సేవలు ఉత్సవాలకు తెరపడింది. దీని తర్వాత రాత్రికి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు సంపూర్ణంగా ముగుస్తాయని ఆలయ అర్చకులు శ్రీనాథ శర్మ తెలిపారు. చక్ర స్నానం చూసేందుకు మహిళలు పెద్ద ఎత్తున చేరుకుని కార్యక్రమాన్ని తిలకించారు. తిరుమల తిరుపతి దేవస్థానములు జమ్మలమడుగు గ్రామంలో వేంచేసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నవి. ధ్వజారోహణాంతం అవరోహణాంతం వరకు కూడాను ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ రోజున వసంతోత్సవము చక్రస్థానంతో ముగిస్తుంది. ఈ యొక్క బ్రహ్మోత్సవము చక్రస్థానం అనేది ఎందుకు చేయాలి అనేటువంటి ప్రక్రియ ఏమిటంటే, ధ్వజారోహణం దగ్గర నుంచి అవరోహణంతం వరకు ప్రతి రోజున ఉదయము సాయంత్రము విశేషమైనటువంటి వాహనాలన్నీ కూడా ఉంటాయి. ఈ యొక్క వాహనాలకు ముందు యాగశాల వద్ద స్వామివారికి చతుస్థానార్చన, కుండ, మండల చతుస్థానార్చన హోమ కార్యక్రమం, పూజా కార్యక్రమం నిర్వహించిన తర్వాత సుదర్శన చక్రంచే దేవాలయ ప్రాంగణం నందున బలిహరణ అనే ప్రక్రియ జరుగుతుంది. అనంతరమున స్వామివారి ఉత్సవం జరుగుతుంది. అంటే చక్ర బ్రహ్మాలు, అయ్యా నేను దగ్గరుండి యొక్క బ్రహ్మోత్సవం ధ్వజారోహణం దగ్గర నుంచి అవరోహణం వరకు నేను దగ్గరుండి అన్నీ చూస్తుంటాను. నేను బలిహరణ వేసిన తర్వాత మీరు వాహనం మీదకి సంసిద్ధమయ్యి జమ్మలమడుగు తిరు మాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇవ్వండి అని స్వామి చక్రబ్రహ్మాల ఆజ్ఞ ఇచ్చిన తర్వాతనే స్వామివారి వాహనంపైకి వెంచేపు చేసి తర్వాత స్వామివారు భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు. ఈ యొక్క స్వామివారి అనేకమైనటువంటి వివిధ వాహనాలపై భక్తులందరూ కూడా విశేషమైనటువంటి వాహనాలు దర్శనం చేసుకున్న తర్వాతనే ఈ రోజున 9వ తేదీన 6/2026 తేదీన శనివారం రోజున వసంతోత్సవము తిరుమాడ వీధుల్లో అత్యంత వైభవంగా జరిగినది. 11 గంటల 5 నిమిషాలకు చక్రస్థానము అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది అనేటువంటి భక్తాదులందరూ కూడా అత్యంత వైభవంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అయ్యారు. జయ శ్రీమన్నారాయణ.